నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ 'అగ్రీమెంట్ మ్యారేజ్' భాగం 34. ఈరోజు రమణి ఆంటీ నీ ఇబ్బందిని పెట్టకుండా వంట నేనే చేసుకోవాలి అనుకున్న ఉదయ్ ఆఫీస్ నుంచి రాగానే త్వరగా ఫ్రెషప్ అయి వంటింట్లో చేరాడు. అన్నం వండి ఎగ్ కర్రీ చేశాడు. ఎప్పుడూ ఆంటీ చేతి వంట నేను తినడమే కానీ నా చేతి వంట ఆంటీ రుచి చూపించలేదు. కొద్దిగా తీసుకెళ్ళి ఇస్తాను అనుకున్న ఉదయ్ చిన్న బౌల్లో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళబోయాడు. అతనికి అనుమానం వచ్చింది. ఇంతకీ ఆంటీ వాళ్ళు నాన్ వెజ్ తింటారా? ఒకవేళ తినకపోతే నేను తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో ఆలోచనలో పడ్డాడు. అయినా ఈ మధ్య ఎగ్ని ఎవరు నాన్ వెజ్లా చూడడం లేదు. చాలా మట్టుకు అందరూ తింటున్నారు. కాబట్టి ఏం కాదులే, తీసుకెళ్తాను ఆలోచనల నడుమ తలుపు తీశాడు. కెవ్వుమని అరుస్తూ ఒక్కసారిగా తన మీద పడిపోయిన ఆమెను చూసి షాక్ అయ్యాడు. అప్పుడే ఉదయ్ ఇంట్లోకి రావడానికని అక్కడికి వచ్చిన సమీర తలుపు మీద చెయ్యి పెట్టి తట్టబోయింది. సరిగ్గా అదే సమయంలో ఉదయ్ తలుపు తెరిచాడు. ఆమె ముందుకు తూలి భయంతో అరవడం, అతని మీద పడిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. ఈ సడన్ చర్యకి అతడు దడుచుకున్నాడు. కానీ తన చేతిలో ఉన్న బౌల్ని కింద పడనీయలేదు. ఖాళీగా ఉన్న మరో చేత్తో తన ఎదపై వాలిన ఆమెని పట్టుకున్నాడు. ఆమె తేరుకొని దూరంగా జరిగాక, రాక్షసి నువ్వా? కోపంతో అరిచాడు. అవును నేనే. నువ్వేంటి ఎప్పుడు చూడు గుమ్మానికి కురివిదయ్యంలా వేలాడతావు? మీ ఇంట్లో ఏదో మణులు మాణిక్యాలు ఉన్నట్టు, వాటిని ఎవరో వచ్చి దోసుకెళ్తున్నారేమో అన్నట్టు ముఖం చిట్లించింది సమీర. మా ఇంట్లో ఏముంది? నీకేంటి? నువ్వెందుకని ఎప్పుడు దొంగ పిల్లిలా మా ఇంట్లో దూరాలని చూస్తావు? కోపంతో రుసరుసలాడాడు. నేనేమీ దూరాలని చూడలేదు. ఈరోజు మా అమ్మకి ఆరోగ్యం అంత బాగోలేదు. తను పడుకొని రెస్ట్ తీసుకుంటుంది. మా అమ్మ ఎక్కడ ఫుడ్ పంపిస్తుందోనని నువ్వు వంట చేసుకోకుండా ఉంటావేమో ఆ విషయం చెప్దామని వచ్చాను. అంతేకాని నీ దగ్గర ఏదో ఉంది తీసుకెళ్దామని కాదు. ఏంటో ఈ కాలంలో మంచి చేయాలని చూసినా చెడుగానే భావిస్తారు నీలాంటి వాళ్ళు. అందుకే ఇలాంటి ఇరుగు పొరుగుతో సంబంధాలు వద్దు అంటే మా అమ్మ వినదు. అసహనంతో విసుక్కుంది సమీర. ఆంటీకి ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు చెయ్యొచ్చు కదా, తగదునమ్మా అని ఈ విషయం చెప్పడానికి నా దాకా రావాలా? అయినా నేనేమీ మీ అమ్మ మీద ఆశ పెట్టుకోలేదు. నా వంట ఏదో నేను ఆల్రెడీ వండేసుకున్నాను. పైగా ఇదిగో నా చేతి వంట ఆంటీకి రుచి చూపించాలని తీసుకొని వస్తున్నాను. ఇంతలో నువ్వు ఎదురు వచ్చావు దిష్టి బొమ్మలా. ముఖం గండుగా పెట్టుకున్నాడు ఉదయ్. ఆ దిష్టి బొమ్మవి నువ్వే, నేను కాదు. మూతి 3 వంకర్లు తిప్పింది సమీర. నువ్వు వంట చేశావా? అది కూడా మా అమ్మకి టేస్ట్ చేయించాలి అనుకున్నావా? అలాంటివేమీ వద్దు. అసలే మా అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం. ఆమెని ఓ 4 రోజులు ప్రశాంతంగా బ్రతకనివ్వు. నీ చేతి వంట తిన్నది అంటే ఇక అంతే సంగతులు. వద్దు బాబూ వద్దు. అలాంటి ప్రయోగాలు మా అమ్మ మీద చెయ్యకు. 2 చేతులెత్తి దండం పెట్టింది. అతడు ఆమెని గుర్రుగా చూసి, నేను వంట బాగానే చేస్తాను కాబట్టి ఆంటీ ఆరోగ్యానికి ఏమీ ప్రమాదం లేదు అన్న అతడు ఆమెను పక్కకు తప్పుకొమ్మని చెప్పి ఆంటీ అంటూ రమణి దగ్గరికి వచ్చాడు. ఆమె పడుకొని ఉండడం చూసి, ఆంటీ ఆరోగ్యం బాగోలేదని సమీర చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్న అతడు తన చేతిలో ఉన్న బౌల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. వద్దులే అబ్బాయి, అంత పెద్ద సమస్య ఏమీ లేదు. ఏదో కాస్త సుస్థిగా అనిపించి రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. దానికి నేనేదో జబ్బు పడ్డానని చెప్పి ఉంటుంది సమీర. నాకు చిన్న తలనొప్పి అన్నా అది కంగారు పడుతుంది. పిచ్చి పిల్ల అని సమీర వైపు చూసింది. ఉదయ్ వెనకాల వచ్చిన ఆమె, అమ్మా అందరి ముందు నువ్వు నా గురించి ఇలాగే మాట్లాడతావు. నీకెన్నిసార్లు చెప్పాను ఇలా చెప్పొద్దని చిన్నగా కసిరింది. ఆమె నవ్వేసి, మీ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ కూర్చోండి. 10 నిమిషాల్లో నేను తినడానికి ఏదైనా ఒకటి చేస్తాను. పడుకొని ఉన్నది కాస్త లేవబోయింది. ఆంటీ మీకెందుకు శ్రమ, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఆల్రెడీ వంట చేశాను. ఇదిగో కర్రీ మీకోసం తెచ్చాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు అన్న అతడు. ఇంతకీ మీరు ఎగ్ తింటారు కదా అనుమానంతో ఆమెను అడిగాడు. ఎందుకు తినము? శుభ్రంగా తింటాం. అది అలా చెప్పిందా ఏంటి? సమీరను చూసింది.
నేనేం చెప్పలేదు. ప్రతిదానికి నన్ను బ్లేమ్ చేయకు అలుకగా అనేసి బొంగమూతి పెట్టింది సమీర. మీరు భోంచేయండి ఆంటీ, లేట్ అవుతుంది, నేను వెళ్తాను అన్న ఉదయ్ తన ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంతలో చిన్నగా తలుపు తట్టిన చప్పుడైంది. తలుపు గడియ వేసి లేదు, తోసుకొని రావచ్చు, కూర్చున్న దగ్గర నుండి లేవకుండానే అన్నాడు. వచ్చింది నేనేనని మీకెలా తెలుసు? ఆశ్చర్యంతో అడిగింది సమీర. నువ్వు కాకుంటే మా ఇంట్లోకి ఎవరు వస్తారు? కనుబొమ్మలు ఎగరవేశాడు ఉదయ్. లోపలికి వచ్చి అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్న సమీర, ఏమో నాకేం తెలుసు, భుజాలు కదిలించింది. అవును, ఈ టైంలో వచ్చావేంటి? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని సూదంటు చూపుకి ఆమె తత్తరపడింది. ఏం రాకూడదా? మీ ఇంట్లోకి రావడానికి కూడా టైమింగ్స్ ఉన్నాయా? అలా అని బయట బోర్డేమీ పెట్టిలేదు బింకంతో అంది. ఇదేమైనా ఆఫీస్ అనుకున్నావా? టైమింగ్స్ రాసి పెట్టడానికి వ్యంగ్యంగా అన్నాడు అతడు. కదా? ఎక్సైట్ అవుతూ చూపుడు వేలు అతనికి చూపించి, కాదనే నేను అనుకున్నాను, అందుకే వచ్చేశాను బొంగమూతి పెట్టింది. అబ్బా, నేను దీన్ని మాటల్లో గెలవలేను మనసులో అనుకొని పళ్ళు నూరాడు. తెలుసు కదా, ఎందుకు ప్రతిసారి నా నోట్లో నోరు పెడతావు? ఆ తర్వాత నిన్ను నువ్వు నిందించుకుంటావు. పైగా ఈ పళ్ళు నూరడం ఒకటి. అలా అస్తమానము పళ్ళు కొరకకు, ఆల్రెడీ సగం అరిగిపోయాయి. కాస్త నీ పెళ్ళి అయ్యే వరకు అన్నా వాటిని ఉండనివ్వు. లేదంటే ముసలివాడివి అనుకొని ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. నువ్వు లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోవలసి వస్తుంది. ఆనక నీ ఇష్టం. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, అర్థం చేసుకో. పెదవి విరిచి భుజాలు కదిపించింది. అసలు నేను ఇలా పళ్ళు కొరకడానికి కారణం నువ్వు కదూ. పైగా ఫ్రెండునని చెప్తూ అడ్వైస్ ఇస్తున్నావు నాకు. ఫ్రెండ్ అంటే ఇలాగే ఉంటారా? ఇలాగే ఇరిటేట్ చేస్తారా? గయ్యుమని ఆమె మీద లేచిన అతడు. అసలు ఫ్రెండ్ అంటే వాడిలా ఉండాలి, నీలా కాదు అలుకగా అనేసి బుంగమూతి పెట్టాడు. వాడెవడు? అనుమానంతో చూసింది. నా బెస్ట్ ఫ్రెండ్లే, అర్జున్ అని ఒకడున్నాడు. వాడికి నేనంటే ఎంత అభిమానం అనుకున్నావు? నా కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ఉన్నావు చూడు, ఫ్రెండ్ అని చెప్తావు కానీ ఏం లాభం? నన్ను యూజ్ చేసుకోవడం, నన్ను ఏడిపించడం తప్ప ఇంకేమీ చేయడం నీకు చేత కాదు. ఫ్రెండ్ అంటే వాడిలా ఉండాలి, నీలా కాదు అన్నాడు. ఓ, నీకు గర్ల్ ఫ్రెండ్సే అనుకున్నా, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? వ్యంగ్యంగా మాట్లాడింది సమీర. ఏ ఉండకూడదా? అయినా నేను బాయ్నే కదా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నీకేంటి బాధ? గర్ల్ ఫ్రెండ్ ఉంటే కదా నువ్వు బాధపడాలి. అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. ఆమె పక్కున నవ్వేసింది. అతడు గుర్రుగా చూశాడు. మరేం లేదు, నువ్వు అబ్బాయి అని చెప్పే వరకు నాకు ఆ థాటే రాలేదు సుమా. అందుకే అనుమానపడ్డాను. తన్నుకొచ్చే నవ్వుని పెదవి దాటనివ్వలేదు ఆమె. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అబ్బాయిని కాను అనా? రోషంతో ఆమెను చూశాడు. అరే, అలా కోపం తెచ్చుకోకు. నువ్వెంతో క్యూట్గా ఉంటావు, అచ్చం అమ్మాయిలా. అంతేకాదు చాలా సౌమ్యంగా మాట్లాడతావు. అసలు ఒక అబ్బాయిలో ఉండే ఆ పొగరు, మాటల్లో ఆ కరుకుదనం అసలు లేదు నీలో. అందుకే అలా అన్నాను. అపార్థం చేసుకోకు బుజ్జి కన్నా అని కళ్ళతోనే కవ్వించింది. అలాగా, అయితే ఉండు. ఇప్పుడే నేను ఎలాంటి వాడినో, ఎంత రఫ్గా బిహేవ్ చేయగలనో చూపిస్తాను. అప్పుడు నువ్వు నమ్ముదువు గాని నేను అబ్బాయినని అంటూ కూర్చున్నవాడు కాస్త లేచి ఆమె మీదికి వెళ్ళబోయాడు. అది ముందే ఊహించిన సమీర అతనికి దొరకకుండా కూర్చున్నది కాస్త లేచి పరిగెత్తింది. ఎంత దూరం పరిగెత్తగలవో పరిగెత్తు, కానీ తప్పకుండా నా చేతికి దొరుకుతావు. ఇది మాత్రం కన్ఫామ్ అంటూ ఆమె వెనకపడ్డాడు. అతని చేతికి అందకుండా కిచెన్లోకి, బెడ్రూమ్లోకి, హాల్లోకి, అక్కడ ఉన్న వస్తువులను అడ్డు చేసుకుని అటూ ఇటూ పరిగెత్తింది. ఎంతకీ చేతికి చిక్కకపోయేసరికి ఆమె వెనక పరుగు ఆపి అసహనంతో నిలబడ్డాడు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అలుపు తీర్చుకోవడానికి నిలబడిన సమీర, చూసావా, నన్ను నువ్వు పట్టుకోలేకపోయావు. ఉన్నంత అంటే మాత్రం ఉలుకు వచ్చింది. తన కుడి చేతి బొటనవేలిని కిందికి చూపిస్తూ మాటలతో అతన్ని కవ్వించింది. అతడు ఓటిమని అంగీకరించిన వాడిలా తల ఆడించాడు. మరోవైపుకు వెళ్తున్న ఆమె వైపు 2 అడుగులు వేసి ఆమెను ఏమార్చాడు.
సడన్గా యూటర్న్ తీసుకొని ఆమెను చేజిక్కించుకున్నాడు. అంతేకాదు, చూసావా పట్టేశాను అని ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు. నువ్వు తొండి చేశావు అంటూనే అతడు చేసిన పనికి ఆమె నివ్వెరపోయింది. అతని కౌగిలి ఆమెకు షాక్ కొట్టింది. బొమ్మలా బిగుసుకుపోయింది. నేను అబ్బాయిని ఇప్పటికైనా ఒప్పుకోలేదంటేనా అన్న అతడు ఆమెను కౌగిలిలో నలిపేశాడు. అతని స్పర్శకి ఆమెకు మైకం కమ్మింది. అయినా బింకంతో ఒప్పుకోకపోతే అన్నది. ఒప్పుకోకపోతే ఏం చేస్తానో తెలుసా అని అతడు ఆవేశంతో ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని ముఖం నిండా ముద్దులు పెట్టాడు. అతడలా చేస్తాడని ఆమె అసలు ఊహించలేదు. ఫ్రీజ్ అయింది. ఆమె గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్న ఆమె కళ్ళు మత్తుగా మూతలు పడ్డాయి. ముద్దు పెట్టేటప్పుడు అతని మీసాలు ఆమె బుగ్గలకు గుచ్చుకోగా ఆమె ఒళ్ళు పులకరించింది. ఎప్పుడూ చవిచూడని ఏదో కొత్త అనుభూతి అది. మనసు కలవరపాటుకి గురి అవ్వగా ఆమె శరీరం తన్మయత్వంతో గాలిలో తేలినట్టు అయ్యింది. ఆమె ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా నిలబడి ఉండేసరికి తను ఆవేశంలో ఏం చేశాడో అర్థమైంది. ఉదయ్కి ఆమెను వదిలేసి వెనక్కి జరిగాడు. ఆమె ఒకలాంటి ట్రాన్స్లో ఉండడం చూసి సారీ అన్నాడు. అంతకు మించి అతనికి మాట రాలేదు. ఎందుకంటే అతని పరిస్థితి కూడా అలాగే ఉంది. చేతులు నలుపుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. ఒరేయ్ ఉదయ్, ఎంత పని చేశావురా! నీ బుద్ధి ఏ గంగలో కలిసింది? ఆమె ఇప్పుడు నిన్ను తప్పుగా అనుకొని ఉంటుంది. చాచా, ఇలా చెయ్యకుండా ఉండాల్సింది నొచ్చుకున్నాడు. నువ్వు మాత్రం కావాలని చేసావా ఏంటి? ఆమెనే కదా నువ్వు అబ్బాయివి కావంటూ రెచ్చగొట్టింది. రెచ్చగొడితే ఎవరైనా ఊరుకుంటారా? ఇలాగే చేస్తారు. అంతరాత్మ అతడు చేసిన పనిని సమర్థించింది. నువ్వెన్నైనా చెప్పు, ఇలా చేసి ఉండకూడదు. 2 చేతుల నడుమ ముఖం దాచుకున్నాడు ఉదయ్. ఆమె ఇంకా అక్కడే అలాగే బొమ్మలా నిలబడింది. కాసేపటికి సమీరా గంభీరమైన స్వరంతో పిలిచాడు ఉదయ్. అంతవరకు ఏదో లోకంలో విహరిస్తున్న దానిలా ఉన్న ఆమె వాస్తవంలోకి వచ్చి అన్నది. రియల్లీ ఐఆమ్ సారీ. నేను అలా చేసి ఉండకూడదు. అనుకోకుండా జరిగిపోయింది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. ఇదంతా నేను ప్లాన్ చేయలేదు. నన్ను నమ్ము. ప్రాధేయపూర్వకంగా ఆమెను చూశాడు. ఆమె మరబొమ్మలా వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. అతడు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. తాగి స్థిమితపడింది. కాసేపటికి చిన్నగా గొంతు విప్పింది. సారీ, నేనే చెప్పాలి. నేను కూడా అలా అని ఉండకూడదు. మీ ఈగో హర్ట్ చేశాను. అందుకే మీరు అలా చేశారు. ఇందులో మీ తప్పేమీ లేదు. నోటి దూల నాది. అమ్మ ఎప్పుడు అంటూనే ఉంటుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోమని. దాని ఫలితం ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలిసి వచ్చింది అన్న ఆమె తన తలని పూర్తిగా దించేసింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.